తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు 7 ఎమ్మెల్యేలు పార్టీని వీడటం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. ప్రజాప్రతినిధులు ఆ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. శనివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. త్వరలో గులాబీ పార్టీకి మరో షాక్ తగులనుంది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ప్రచారాలు కొనసాగుతున్నాయి. నేడు సీఎం రేవంత్ రెడ్డితో విజయుడు వెంకటరామిరెడ్డి భేటీ కానున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరతారని పూర్తి స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరు హస్తం పార్టీలో చేరితే పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కానుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రహీం, చెప్పండి. ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? రైట్ సహనా, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కు వరుసగా షాకులు కలుగుతున్నాయని చెప్పవచ్చు. అదే దారిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో 14 సీట్లకు గాను 12 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే ఆ మిగతా 2 కాన్స్టిట్యున్సీలు ఏదైతే జోగులాంబ గద్వాల అలాగే అల్లంపూర్ 2 కాన్స్టిట్యున్సీలు మాత్రం బీఆర్ఎస్ గెలుపొందడం జరిగింది. అయితే అందులో కూడా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిన్ననే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే ఇక మిగిలింది ఒక కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీ అల్లంపూర్ కాన్స్టిట్యున్సీ. ఆ అల్లంపూర్ లో విజయుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయుడు అలాగే అక్కడున్న ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డికి కూడా మంతనాలు జరుపుతున్నారు అని తెలుస్తుంది. దీనికి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న మల్లు రవితో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ రోజు హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర భేటీ అయినట్లు తెలుస్తుంది. అతి తొందరలో ఏదైతే విజయుడు అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి కావచ్చు కాంగ్రెస్ సీటు తప్పించుకుంటున్నారని చెప్పవచ్చు సహనా. అంతేకాకుండా ఏదైతే ఎల్లుండి 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ కి రానున్నాడు. విద్య, వైద్య, వ్యవసాయ దానిపై సమీక్ష జరగనుంది. అప్పుడు ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 ఎమ్మెల్యేలకు గాను 14 మంది కాంగ్రెసే ఉండాలని చెప్పి ఆ రీతిలో దారిలో రేవంత్ రెడ్డి అయితే చూస్తున్నాడు. మొత్తానికి చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో 14 సీట్లకు గాను 14 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని చెప్పవచ్చు సహనా. రహీం, ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే తరచుగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది మంత్రులు పార్టీ మారుతున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి అసలు కారణాలు ఏమై ఉంటాయి? ఒకటి, మనము ముఖ్యంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజే రేవంత్ రెడ్డి చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తా, బీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేకుండా చేస్తా, బీఆర్ఎస్ పార్టీని లేకుండా విలీన్ చేస్తా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అదే రీతిలో వెళ్తున్నారు. ఏదైతే ఎక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వరుసగా ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీలోకి తెప్పించుకునే వ్యూహాలతో ముందుకు పోతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పవచ్చు సహనా. ఓకే, థ్యాంక్ యూ రహీం.